అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో మాఘపురాణంలో 10వ అధ్యాయంలోని మొదటి భాగంలో మృగశృంగుడు ఎలా వివాహం చేసుకున్నాడు, తదనంతరం తనకి పుత్రులు పుట్టడము, ఆ పుత్రులకి వివాహం చేయడము, తర్వాత మనుమలు పుట్టడము, ఇలా సంసార సుఖాన్ని ఏ విధంగా అనుభవించి చివరికి ఆ శ్రీమన్నారాయణుని ఎలా చేరుకున్నాడు అనేటువంటిది మొదటి భాగంలో తెలుసుకున్నాము. రెండవ భాగంలో మృగశృంగుని కుమారుడైనటువంటి మృకండుని జీవిత చరిత్రను తెలుసుకుందాము. వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు మృగశృంగుని కుమారుడైనటువంటి మృకుండుడి జీవిత చరిత్రను ఇలా వివరిస్తున్నారు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను, ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరిస్తున్నారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా, తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడు ఒకనాడు ఈ విధంగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి. కావున నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును అని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరును. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణంని ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయములోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సర కాలం మొత్తము విశ్వేశ్వరుని సన్నిధానమందు గడిపారు. ఒక దినమున మృకండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంత కాలమునకు సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికెను: మహాముని, మీ భక్తికి ఎంతయో సంతోషించిన వారము అయినాము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినాము. కావున మీ అభీష్టము నెరవేరునుగాక అని పలికెను. అంత మృకండు నమస్కరించి, మహాదేవా, తల్లి అన్నపూర్ణ, ఇదే మా
నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతువులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించవలనని వేడుకొనుచున్నాము అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించారు. మృకండుని దీనాపములు ఆలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను. ముని సత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యముతో ఉండు పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధరా, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు నీ ధ్యానమునే తలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైదవ్యముతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని కోరుకును. అటులనే అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరుని అనుగ్రహముతో ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనను. మృకండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి మార్కండేయుడు అని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును భాగవోత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను. ఇంతటితో 10వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 11వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.